Get drenched in cool and funny videos from Chandragiri Subbu YouTube channel. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆ పక్కనే ఒక గంట కనబడుతుంది కదా, అది కొట్టేశారనుకో మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయడం మర్చిపోకండి. సరే నేను మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను. లాస్ట్ టైం సుబ్బు ఇంట్లో ఉన్నాడేమో అని డౌట్ ఉండేది. అయినా ఇప్పుడే డౌట్ ఎందుకు, వెళ్ళి చూస్తే పోలే. 1 minute, ఇప్పుడే వస్తాను. కెమెరా పెట్టి వీడియో రికార్డ్ చేస్తున్నావా ఏంటి? మొహమే సౌండ్ వచ్చింది, పిల్లేమో చూడడానికి వెళ్ళాను. అవునా? ఇలా కూడా అనుమానం, ఇక్కడ కూడా అనుమానమే. పిల్లి కాదు, నేనే. నిన్న అశ్విని ఫోన్లో చూసా ఇవాళ కిట్టి పార్టీ ఉందని. అందుకే ఆఫీస్కి వెళ్తున్నట్టుగా యాక్ట్ చేసి షెల్ఫ్లో దాక్కున్నా. కిట్టి పార్టీ అంటే బోల్డ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. మొన్న షాపింగ్కి వెళ్ళావు కదా, ఏం కొన్నావు? ఊరపీతి గాడితో వెళ్తే ఏం కొంటాడే, 4 పట్టు చీరలు చూపిస్తే ఒక్క చున్నీ కొన్నాడు. మీ అత్తగారు గోలేమైంది? ఏమనే బాబు, అది బతుకుంది, నన్ను చంపుతుంది. పొద్దున్నే కాఫీ అంటది, అది తాగిందా మళ్ళీ టీ అంటది. నోట్లో పడలేవు కానీ తింటనే ఉంటుంది. జిమ్లో 150 కేజీలు ఎత్తాను, 250 కేజీలు ఎత్తాను అంటాడు, కానీ నైట్ మీద కాలేస్తే అమ్మో బరువు, అబ్బో బరువు అంటాడు. ఎలా మిస్ అవుతాం? ఎంత పదండి. ఈసారి డ్రింక్స్ పెద్ద ఖాస్ లేవే, నెక్స్ట్ టైం నేను మా ఆయన స్కాచ్ బాటిల్ తీసుకొస్తా. స్కాచ్ బాటిలా? ఓరు దీనకమ్మా, మేం కూడా ఇంత రిచ్గా ఎప్పుడు పార్టీ చేసుకోలేదు. స్కాచ్ విస్కీయా? ఎలా తెస్తావే? మా ఆయనది లేపేస్తా. మరి మీ ఆయనకి తెలీదా? వాడి బొంద, వాడు పెద్ద తాగుబోతాను, వాడి ఫీలింగు. మూత మందులో మగ్గు నీళ్ళు పోసుకొని పెగ్గు తాగి పడిపోతాడు. మరి మీ ఆయనకి తెలీదా? వాడి మొహం, వాడికి తెలియకుండా బోల్సాలు కొట్టేసా. ఓసిని ఎంకమ్మా. అడిగాడనుకో, రోజు మీరే కదండి పీతలాగా తాగుతున్నారు అంటాను. వాడేమో తెగ ఫీల్ అయిపోతాడు. అమ్మో, వీళ్ళ ఆయన సుబ్బుగారు పార్టీ చేసుకుందామండి, నేను మొదలెడితే ఫుల్ బాటిల్ అనేవాడు. భయపడి అనవసరంగా ఈ పార్టీ ఇవ్వలేదు. ఈసారి ఈ పార్టీ ఇచ్చేయచ్చు. ఏ మాటగా మాట అండి. ఈవిడ వాళ్ళ ఆయన గురించి ఏం చెప్పిందో తెలుసా? నాకు ఏం చెప్పిందో తెలుసా? మా ఆయన తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు సుబ్బు గారు, ఎంత చెప్పినా వినట్లేదు. మీరైనా కొంచెం చెప్పి కంట్రోల్లో పెట్టండి ప్లీజ్. ఎందుకైనా మంచిది. మీ మందు బాటిల్లో కూడా సగం మందు ఎప్పుడు లేచిపోతుంది అనుకోండి, మీ ఇంట్లో ఆడాల మీద ఒక కన్నేసి ఉంచండి, తప్పేం లేదు. ఏవే, మొన్న మీ చెల్లి పెళ్ళైంది కదా, ఎలా ఉందంట కొత్త కాపురం? మా మర్ది చాలా మంచోడే. పొద్దున్నే కాఫీ పెట్టి మా చెల్లెని లేపుతాడు. కూరగాయలు కూడా తనే కట్ చేసి పెడతాడు. సగం కూర నా మర్దే వండి పెడతాడు. అది జస్ట్ లాస్ట్కి వచ్చి అలా పోపేస్తుంది. వారానికి ఒక సినిమా చూపిస్తాడు. డైలీ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తాడు. అవునా? అదృష్టవంతురాలే. మీ అన్న కూడా ఇంచుమించు అప్పుడే పెళ్ళైంది కదా, ఎలా ఉందంట లైఫ్? మా అన్న
వాడు పెద్ద ఆడంగేది అయిపోయాడు. పొద్దునే కాఫీ పెట్టి మా వదినని లేపుతాడు. కూరగాయలన్నీ వాడే కట్ చేస్తాడు. ఈవిడ గారు లాస్ట్కి వచ్చి అలా పోపేసి వెళ్ళిపోతుంది. రోజు ఆఫీస్ నుంచి మా అన్నయ్య తొందరగా ఇంటికి వస్తాడు ఆమె కోసం. వారం వారం సినిమాలంటూ షాపింగ్లంటూ అన్నీ తిప్పుతాడు. బలాదూరు తిప్పుతాడు ఆమెనైతే. మాకు చిల్లి గవ్వయ్యమంటే పైసలు లేవంటాడు. ఓవా ఎంత బలిపే. అయినా మీరు స్టార్టింగ్లోనే కంట్రోల్ పెట్టాలి, లేకపోతే తర్వాత లొంగరు. నా మట్టి బుర్రకు అర్థం కావట్లేదు. రెండు ఒకలాగే ఉన్నాయి కదా, ఎందుకు ఈవిడ వీళ్ళ అన్నయ్య తిడుతుంది? అలా చూడకండి, నాకు నిజంగానే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఏంటే మీ అన్న చేత మొన్న బాగా కొనిపించినట్టున్నావు, తెగ బ్యాగులు మోసుకుంటూ వచ్చేసారు. దొంగ ఏదో కొన్నాడులే. కొంటే కూడా తిడతావేంటి? అన్లిమిటెడ్ షాపింగ్ లిమిటెడ్ టైమా, లిమిటెడ్ షాపింగ్ అన్లిమిటెడ్ టైమా అని తొక్కులో ఆప్షన్స్ ఇచ్చాడే. అన్లిమిటెడ్ షాపింగ్ అని చెప్తే తెగ కొన్నాడు. ఇంత ఖర్చు పెట్టాడేంటా అని మురిసిపోయా. సచ్చినోడు, నేను దాచుకున్న డబ్బులు అవన్నీ నా షెల్ఫ్లో కొట్టేసి ఖర్చు పెట్టేసి అడిగితే నీవి నావి ఏంటి బంగారం, మన డబ్బులు అన్నాడు. వావ్, వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా! నాకెందుకు రాలేదు ఈ ఐడియా? అర్జెంటుగా అశ్విని షెల్ఫ్లో దాచుకుని డబ్బులన్నీ ఎతకాలి. ఈసారి షాపింగ్ అంటే అవే ఖర్చు పెట్టేయచ్చు. మీరు కూడా మీ ఆవిడ దాచుకుని డబ్బులు అవి ఎత్తుక్కోండి. మన ఫ్రెండ్ ఎవడో కష్టపడి ఐడియా ఇచ్చారు కదా, పాటిద్దాం, తప్పే ఉంది బాగున్నప్పుడు. మా ఆయన ఇదే సొల్లు చెప్పి నా శాలరీ అంతా కొట్టేశాడే. మొన్న ఏదో గేమింగ్ కన్సోల్ అని చెప్పి 60,000 కొట్టేశాడు జతవ. ఓ, మీ ఆవిడ కూడా ఎంప్లాయీయా? మీరు కూడా మీ ఆవిడ జీతం డబ్బులు ఇలా ఖర్చు పెట్టేస్తున్నారా? చూసుకున్నారా? అందరి ముందు మీ సీను చింపేస్తారు ఇలాగే. జీతం డబ్బులు ఖర్చు పెట్టకండి, కావాలంటే దాచుకుని డబ్బులు ఖర్చు పెట్టండి. ఏ మాటగా మాట. ఇవన్నీ ఓకే, ఆడవాళ్ళ ఎక్స్పర్ట్ టాక్ ఒకటి ఉంటుంది, అది ఇంకా రాలేదేంటా అని వెయిట్ చేస్తున్నా. ఎక్స్పర్ట్ టాక్. రమ్య వస్తా ఉందిగా, ఇంకా రాలేదేంటి? ఇంట్లో ఏదో పని ఉందంట, అయిపోయాక వస్తా ఉంది. ఏదైనా అది నిజంగా ఇంట్లో అంత పని చేస్తుంది? తొక్కేం కాదు, వంట వాళ్ళ అత్తగారు వండుద్ది, ఇంట్లో పనేమో వాళ్ళ మావయ్య గారు చేస్తారు, సరుకులేమో వాళ్ళు మొగుడు తెస్తాడు, ఇదేమో కాలు చాపుకొని అందరినీ వేపుకు తింటూ ఉంటుంది. బయటకు మాత్రం ఏదో పెద్ద పని చేస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటుంది, ఎప్పుడు అత్తగారిని తిడుతూనే ఉంటుంది. అయినా ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారే? ఇంకెవరే పని మనిషి, అది కనీసం ఇంట్లో చేసే పనులు కూడా చేయదంట. అయినా నాకు దాని గురించి ముందే తెలిసి తింటది కానీ ఇంట్లో ఏం పని చేయదని. ఇక్కడికి వచ్చినా ఎప్పుడు తిండి. అమ్మమ్మమ్మమ్మ, మన గవర్నమెంట్కి బుద్ధి లేక అనవసరంగా బోల్డ్ డబ్బులు తగలేసి గూఢచారులు తయారు చేస్తున్నారు. కానీ సరిగ్గా 2 పని మనుషుల్ని తీసుకెళ్ళి శత్రు దేశాలకు పంపిస్తే 2 రోజుల్లో ఆ దేశంలో వాళ్ళు తాగిన ఉగ్గు పాల దగ్గర నుంచి అన్ని విషయాలు డీటెయిల్డ్గా తీసుకొచ్చేస్తారు. పనమ్మాయికి అంత పవర్ ఉంది. అది అలా తిరుగుతూ ఉంది గిరగిరా హాల్లో. ఇప్పుడే అనుకుంటున్నామే నేను మిస్ అయ్యామని. ఏంటి సంగతులు? నీకంటే మీ అత్తగారు ఇంట్లో ఉండరు కదా, ఏ ప్రాబ్లం లేదు. నాకు అలా కాదు కదా, ఇంట్లోనే ఉంటది దెయ్యంలాగా. చేస్తే చేశానంటది, చేయకపోతే చేయలేదంటది. బా తల తింటదే. నేను చెప్పాను కదే. ఈ అమ్మాయి ఎవరు రమ్య? మా ఫ్రెండే, మా ఇంటికి వస్తాను సరే అని మన పార్టీకి తీసుకొచ్చా. ఇంట్లో మా అత్తగారు గోల పడలేక వీళ్ళ ఇంటికి వచ్చాను, ఇదేమో పార్టీకి తీసుకొచ్చేసింది. అయ్యో, అంత టార్చర్ పడతారా? ఏం చెప్తాం, ఇంట్లో ఒకటే గోల, ఎప్పుడు ఏ పని చేసినా తిడుతూనే ఉంటున్నాను. మీ ఆయన కూడా అంతేనా ఏంటి? మా ఆయనకి చెప్తే అదో ఇంకో గోల, మళ్ళీ పోయి వాళ్ళ అమ్మకే చెప్తూ ఉంటాడు, ఆవిడ మళ్ళీ నన్ను తిడుతుంది. అందరు అత్తలు అంతా ఉన్నట్టున్నారు. సీరియల్ కష్టాలన్నీ మనకే ఉన్నట్టున్నాయే బాబు. ఏం కాదులే, నువ్వు కూడా రేపు పొద్దున్న అత్త అయితే నీకు కూడా అంతే ఉంటుంది. పెట్టామో నా కోడల్ని తర్వాత అంతే పెళ్ళి. 10 ఏళ్ళు పరిచయం ఉన్న మా వెంకటగడి దగ్గర కూడా నేను ఫ్యామిలీ విషయాలు పెద్దగా షేర్ చేసుకోను. 10 నిమిషాలు కూడా పరిచయం కాకుండా అసలు ఇంట్లో అత్తగారి గురించి, ఆడపడుచుల గురించి, మామగారి గురించి ఎంత గొప్పగా తిట్టేస్తారండి ఆడవాళ్ళు. ఎలా? హౌ? అర్థం కావట్లే. మా ఆడపడుచుంది పెద్ద గయ్యాలది, మా అత్త దానికే అవకాశం పలుకుతుంది. మీ ఆడపడుచు ఇంకా నయమేనే, అదే మా ఆడపడుచు అయితే అది పెద్ద శాడిస్ట్, గయ్యాలి, సైకో.
ఒలింపిక్స్లో కనుక పితూరీలకి మెడల్స్ పెడితే అన్ని మెడల్స్ మనకేనండి. మా అత్తగారిలాగా, మా మామగారిలాగా, మా ఆడబోడిసేలాగా, మా బావమరిదిలాగా 24 గంటలు తిడతానే ఉంటారు వీళ్ళు. వీళ్ళు తిడ్డం మొదలెడితే ఆపడం ఉంటూ ఉండదు. సరేనే నేను వెళ్తాను. మా ఆయన అసలే తొందరగా వస్తాన్నాడు ఈరోజు. ఓహో, అయితే మార్నింగ్ వరకు ఫుల్ మ్యారథాన్ అనమాట. నాటి ఈ టాపిక్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది. నా బొంద కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు మా ఆయనకు ఓసిడియే. దానికి మేము చెప్పేదానికి సంబంధం ఏంటి? ఏంటా, ఏదైనా చేయాలంటే ఫస్ట్ బ్రష్ చేయాలి అంటాడు, తర్వాత డెటాల్తో స్నానం చేయాలి అంటాడు. అప్పటికైనా ముద్దు పెడతాడేమో అనుకుంటే బుగ్గ మీద నీళ్లు పోసి రుద్ది అప్పుడు పెడతాడు ముద్దు. వీడికి ఓసిడియా? మా ఆవిడ ఆయన చూడు ఎంత నీట్గా రెడీ అవుతాడో అని నన్ను దొబ్బేది. ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. మా అత్తగారేమో పిల్లలు అంటది. ఇంత ఎప్పుడు కాపురం చేసేది, నేను ఎప్పుడు పిల్లలు అనేది. కబడ్డీ ప్లేయర్ లాగా ముట్టుకుంటే కథం పారిపోతాడు. ఏందో ఏమో వాడు అసలు. నవ్వుతారే, నవ్వండి. నీకేంటమ్మా మీ ఆయనది జిమ్ బాడీ, నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవుగా. నీకేంటే మీ ఆయనది 6 ప్యాక్ బాడీ. మొన్న యూట్యూబ్లో ఆ వీడియోలు అవి ఏదైనా నువ్వు భలే లక్కీయే. నా బొంద, వాడిని ముట్టుకుంటేనే వాడి కండలు కరిగిపోయినట్టు ఏడుస్తాడు. వాడు కిరాణా షాప్ వాడు లాగా ప్రతిదీ తూకం వేసుకొని తింటాడే. వాడు మ్యూజియంలో బొమ్మలాగా చూడ్డానికే, చేయడానికి పనికిరాడు. మొన్న హాలిడే రోజు అందంగా రెడీ అయ్యి రొమాంటిక్గా, ఏవండి ఏంటి ప్రోగ్రామ్ అంటే బైసెప్ ట్రైసెప్ కార్డియో చేయాలన్నాడే. సచ్చినోడు చికాకొచ్చి వచ్చేసా. వాళ్ళ ఆయన మొన్న నన్ను కలిసాడు. సుబ్బు ఏందా పొట్ట వర్కౌట్ చేయండి అబ్బా, బాడీ ఇంప్రూవ్ చేయండి బాగా. చూసావు నా బాడీ ఎలా ఉందో? మా వైఫ్కి నా బాడీ అంటే పిచ్చి. సుబ్బు పొట్ట పెరిగిపోతుంది, డైట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయన్నాడు. ఆడు చాలా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని ఇప్పుడే అర్థమైంది నాకు కూడా. పైగా ఆడు ఎదో బిల్డప్. నా బాడీ చూస్తే అమ్మాయిలందరూ పడిపోతారు సుబ్బు, మా ఆవిడైతే పిచ్చికిపోద్దంట. ఈ మాటలు కానీ చచ్చిపోతాడు ఎదవా. ఇందుకే సెలవు పెట్టి దాక్కుని మరీ కిట్టి పార్టీకి వచ్చా. మీరు కూడా ఇలాంటివైనా అవకాశాలు ఉంటే మిస్ కాకండి, బోల్డ్ ఫన్ ఉంటుంది. ఏమైంది నువ్వు డల్గా ఉన్నావు? మీకు కనీసం చెప్పుకోవడానికే ఉంది, నాకు అది లేదు. అయ్యయ్యో ఏమైందే? డాక్టర్ని కలవలేకపోయావా? అది కాదే, మొగుడిని అడిగితే భక్తుడిని ఇచ్చాడు. సరసం ఆడదామంటే దేవుడు మహత్యం చెప్తాడు. మా మధ్య రొమాన్స్ ఏంటంటే రోజు ప్రవచనాలు వినడం. ఆ బెడ్రూమ్ కూడా ఒక పూజ గదిలో కనిపిస్తుంది. పోనీ నువ్వేమైనా ప్రొసీడ్ అవ్వచ్చు కదే? అది అయ్యింది. ఏమైనా అంటే దేహం ఆత్మ మట్టి అంటూ మూత నష్టపు కబుర్లు చెప్తాడు. మండిపోతుంది. గుళ్ళు తీసుకుంటేనో గుళ్ళ చుట్టూ తిరిగితేనో పిల్లలు పుట్టరని ఆయనకి ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. అందుకే నా జీవితం అన్ని రకాలుగాను ఉపవాసాలే. జ్వరం వచ్చి ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు చూశాను, మామూలుగా ఒళ్ళు కాలిపోయిన వాళ్ళని చూశాను, కానీ భక్తిలో ఒళ్ళు కాలిపోతున్న వాళ్ళని ఇదిగో ఎక్కడే చూస్తున్నా. మనకి తెలియదు కానీ మన చుట్టుపక్కలే బోల్డ్ ఇంట్రెస్టింగ్ టాపిక్లు ఉంటాయి. అందుకే ఆడాళ్ళ మధ్య కూర్చునైనా సరే వాళ్ళు మాట్లాడుకునే వినాలి. బాగుంటాయి, భలే ఉంటాయి.
మీ ఆయన కూడా ఎప్పుడు చూసినా బొట్లు నామాలు పెట్టుకుని తిరుగుతుంటాడు. కొంపదీసి మీ ఆయన కూడా అదే టైపా? మా ఆయన వేరే టైపే. రొమాన్స్కి ముందు వీడియోస్ చూసేవాడిని చూసాను, పిక్స్ చూసేవాడిని చూసాను. ఈయన పంచాంగం చూస్తాడే. పంచాంగమా? శోభనం రోజు తప్ప ఇప్పుడు దాకా 1 hour ముహూర్తం కూడా దొరకలేదు. 7:30 నుంచి 7:32 వరకు ముహూర్తం అంటాడే. ఏమైనా జరిగాక ఊహించుకోవడమే తప్ప జరిగేటప్పుడు ఏం జరుగుతుందో ఏం గుర్తుండట్లేదు. బాధపడకు, కొన్ని జీవితాలు అంతే. ఇంకా నా వల్ల కాదు. నవ్వింది చాలు కానీ సుబ్బు గురించి చెప్పు. ఏం చెప్పాలి? ఇదేంటి సడన్గా నా మీద పడ్డారు అందరూ? ఇప్పుడు ఎవరైనా మహాభారత ప్రవచనాలు చేస్తున్నామా? సుబ్బు రొమాన్స్ గురించి చెప్పే. చాలా సర్ప్రైజెస్ ఇస్తాడు కదా. నువ్వు కూడా పిక్స్ బాగానే అప్లోడ్ చేస్తావు. చాలా రొమాంటిక్ అనుకుంటా కదా. ఏం చెప్పు. అది తప్పు కదండి. వేరే వాళ్ళ విషయాలన్నీ మనకెందుకు, మీరు వినొద్దు. రే లాస్ట్ టైం కూడా కట్ చేసావు, ఈసారి కూడా కట్ చేస్తే నీకు కట్ చేస్తాం. సరే వినండి. అసలు మొన్న ఏం జరిగిందంటే వింటున్నారా? వచ్చిందిరా అక్కడ అన్ని పిచ్చి గీతలే వస్తున్నాయి. ఓ అవునా? నెట్వర్క్ సరిగ్గా లేదనుకుంటా, మీ ఇంటర్నెట్ కనెక్టివిటీ, అందుకే వినపడలేదేమో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి, వినపడుతుంది. అప్పుడు సడన్గా సుబ్బు వచ్చాడు. విన్నారా? ఓ నెట్వర్క్ ఇష్యూ వల్ల మీకు వినిపించలేదా? నా తప్పేం లేదండి, అలా చూడకండి. నిజంగానే నెట్వర్క్ ఇష్యూ. అయినా పక్క వాళ్ళ విషయాలు వింటే పాపాలు వస్తాయంట. మీరందరూ పాపాత్మలు కూడా నాకు అసలు ఇష్టం లేదండి. మీరందరూ పుణ్యాత్ముల్లాగే ఉండాలి. నేను పాపాత్మునైనా పర్లేదు, మీరందరూ పుణ్యాత్ముల్లా ఉండాలి. సరేనే, ఇవాళకి ఇంకా ప్యాకప్. ఓకే, నెక్స్ట్ పార్టీ వాట్సాప్లో ఫైనలైజ్ చేద్దాం. పార్టీ అయిపోయింది, టైం ఫర్ ప్యాకప్. మనం మళ్ళీ పార్టీస్లో కొడతాం. ఇప్పుడు అర్జెంట్గా మేనేజ్ చేయాలి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఏంటి సుబ్బు ఇంత ఎర్లీగా వచ్చేసావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసా. నువ్వేంటి ఇంత నీట్గా రెడీ అయ్యో? బయటికి వెళ్ళావా ఎక్కడికైనా? నేను కూడా నీళ్ళనే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. నేను రెడీ అవుతున్నాను, నువ్వు ఇలాగా వచ్చేసావు. నీ అంకమ్మ, అపరిచితుడు సినిమాకి ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఇంట్లోనే వచ్చి ఉంటుంది. ఇన్ని వేరియేషన్స్ ఆ సినిమాలో కూడా చూడలేదు. నీకు గుడ్ న్యూస్. మా ఆఫీస్ వాళ్ళు ఏదో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఓన్లీ లేడీస్ ఆర్ ఇన్వైటెడ్ అంట. కావాలంటే ఎంప్లాయీ వైఫ్కి పాసెస్ ఉన్నాయి, నీకోసం తీసుకొస్తా. వెళ్తావా? వద్దు సుబ్బు,
నువ్వు లేకపోతే నేను అపార్ట్మెంట్లో జరిగే పార్టీలకి వెళ్ళను. అలాంటిది మీ ఆఫీస్లో పార్టీకి ఎలా వెళ్తా? అసలు లవ్ యూ కన్నా. యా ఎలాగా రెడీ అవుతున్నావు కదా, సరేలే బయటికి వెళ్దామా? పార్టీలో పీకుల దాకా తిన్నాం, ఇప్పుడు బయట తినే మూడే లేదు. అది వద్దు సుబ్బు, నేను రెడీ అయింది జస్ట్ నీకోసం మాత్రమే, బయటకు వెళ్ళడం కోసం కాదు, జస్ట్ నీకోసం మాత్రమే. సో స్వీట్. సరే అయితే నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఏంటండి, మనం కూడా కొన్ని సీక్రెట్ పార్టీస్ చేసుకోవాలి కదా. అన్నీ హస్బెండ్స్తో షేర్ చేసుకోవాల్సిన పని లేదు, అలానే షేర్ చేసుకోలేం కూడా. అందుకని సుబ్బుతో అబద్ధం చెప్పాను అంతే. మరి మీరు కూడా కొన్ని సీక్రెట్ పార్టీస్ చేసుకోండి, సీక్రెట్స్ ఉంచుకోండి. మేకప్ ఫర్ సింబు. మా ఆయన తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు సుబ్బు గారు, మీరైనా కొంచెం చెప్పి పోయింది. యాక్షన్. అయినా ఈ విషయాలు నీకెవరు చెప్పారే? వన్ మోర్. అయినా ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారే? అయినా అంటే ఇంట్లో పనులు. ఇది కానీ అన్నాడంటే నిజంగానే చచ్చిపోతాడు. అందుకే ఈ మిస్ అయిపోయాను. మా మరిది చాలా మంచోడే. మా చెల్లి ఏంది జస్ట్ అలా పడుకుంటుంది, అతనే అన్ని పనులు చేసి పెడతాడు, లాస్ట్కి ఇది వచ్చి జస్ట్ అలా పోపేస్తుంది. మా కట్టు పొద్దు కాఫీ ఏమైపోయింది. మా మరిది చాలా మంచోడే. పొద్దున్నే కాఫీ పెట్టి తనని నిద్ర లేపుతాడు. కూరగాయలకు కూడా ఆయనే కట్ చేసి పెడతాడు. కూరగాయలన్నీ కట్ చేసి పెడతాడు. వారం వారం తిప్పుతానే ఉంటాడు షాపింగ్లకి. మాకు ఒక పైస ఇమ్మంటే లేవంటాడు. పోయింది. ఆగు. ఈరోజు డ్రింక్స్ ఏం పెద్ద కాస్ట్లేవే, నెక్స్ట్ టైం నేను స్కాచ్ బాటిల్ తీసుకొస్తా, మా ఆయనది లేపేస్తా. మూత మందులో మగ్గురీలు పోసుకొని ఒక పెగ్ అనుకొని పాడి కిరాణా షాపంలో తూకం వేసినట్టు అన్ని తూకం వేసుకొని తింటాడే. వాడు మ్యూజియంలో బొమ్మలాగా చూడడానికే తప్ప ఏం చేయడానికి పనికిరాడు. వాడు కిరాణా షాపంలో అన్ని తూకం వేసుకొని వాడు కిరాణా షాప్ లాగా మా ఆయన కూడా అదే సొల్లు చెప్పి నా శాలరీ అంత. మీ ఆడపడుచు ఇంకా నయమేనే, మా ఆడపడుచు గురించి నీకు తెలీదు. మా ఆడపడుచు ఇంకా గయ్యాలి, సైకో, సాడిస్ట్, దాని మొహం అండ. అయినా ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారే? నన్ను చూడొద్దు, అటే చూడు. యాక్షన్. నీకేంటే మీ అత్తగారు ఇంట్లోనే ఇంట్లో ఉండదు. అందరూ చెప్పే. నీకంటే మీ అత్తగారు ఇంట్లో ఉండరు, నాకు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుంది దయ్యంలాగా. మా ఆయనకి చెప్తేనేమో ఇంట్లోనే ఉండాలి మా అమ్మ అంటాడు, బయటికి పంపించడు. పొందన్న మా పుట్టింటికి పంపించడు. అది ఇంకా మా ఫ్రెండ్ ఉందని చెప్పి దాంతోపాటు ఇక్కడికి వచ్చాను. ఇక్కడనే ఎంజాయ్ చేద్దామంటే ఇక్కడ అదే గోలా. మీరు కూడా అత్తగారుల గురించేనా? అందరూ ఒకటే. అయినా నీకేంటే మీ ఆయనది 6 ప్యాక్ బాడీ, మొన్న యూట్యూబ్లో ఆ వీడియోలు అవి ఇవి. అయినా నువ్వు భలే లక్కీ లేవే. మళ్ళీ చెప్పాలి, నేను ప్రిపేర్ అవ్వలేదు. డైలాగ్ చెప్పమని చెప్పలేదు, అక్షరాలు చెప్పదు. కొంటే కూడా తిడతావేంటి? అన్లిమిటెడ్ షాపింగ్, లిమిటెడ్ టైమా, లిమిటెడ్ షాపింగ్, అన్లిమిటెడ్ టైమ్ అని తక్కువలో ఆప్షన్స్ ఇచ్చాడే. కొంటే కూడా తిడతావేంటి? అన్లిమిటెడ్ టైమా, లిమిటెడ్ షాపింగ్, లిమిటెడ్ షాప్ రావట్లేదు నాకు. అది కాదే, మొగుడిని అడిగితే భక్తుడిని ఇచ్చాడు, సరసం ఆడదాం అంటే మహత్యం చెప్తాడు.
దేవుడు అది మిస్ అయిపోతుంది.